ఓం శాంతి. మార్చ్ మాసంలో పత్రపుష్పంలో భాగంగా త్రిమూర్తి దాదీల యొక్క అమృత వచనాలలో ఈ క్లాస్ను దాది ప్రకాష్ మణి గారు 1999వ సంవత్సరంలో చేయించారు. ఈ క్లాస్ యొక్క థీమ్ ఏంటంటే, సారం ఏంటంటే, బ్రహ్మా బాప్ సమాన్ నిరహంకారి और निर्माण चित्त बनना है तो अपने को ओबीडियंट सर्वेंट समझो. బ్రహ్మా బాబా సమానంగా నిరహంకారులుగా మరియు నిర్మాణ చిత్తులుగా, ఎలాంటి అహంకారము అభిమానం లేనటువంటి వారిగా కావాలి. దానికోసము స్వయాన్ని ఒబీడియంట్ సర్వెంట్, వినమ్రుడైనటువంటి సేవాధారిగా భావించండి. బ్రహ్మబాబా సమానంగా నిరహంకారి మరియు నిర్మాణ చిత్తులుగా కావడం కోసము స్వయాన్ని ఒబీడియంట్ సర్వెంట్, వినమ్రుడైన సేవాధారిగా భావించండి. ఈ క్లాసు పాయింట్స్ రూపంలో ఉంది. ఫస్ట్ పాయింట్, హమారా బాబా కిतना నిరహంకారి है. बच्चों को कहता है, बच्चे मैं तुम्हारा ओबीडियंट सर्वेंट हूँ. మన బాబా ఎంత నిరహంకారిగా ఉన్నారు. పిల్లలకు చెప్తారు, పిల్లలు నేను మీ యొక్క ఒబీడియంట్ సర్వెంట్, వినమ్రుడైన సేవాధారిని అని అంటారు. जब बाबा ही ओबीडियंट है तो हम अपने से पूछे कि हम भी उनके समान निरहंकारी और निर्माणचित रहते हैं. మరి దాది అంటున్నారు, ఎప్పుడైతే బాబానే అంత వినమ్రుడైనప్పుడు స్వయాన్ని స్వయం అడగాలి, చెక్ చేసుకోవాలి, నేను కూడా వారి సమానంగా నిరహంకారిగా మరియు నిర్మాణ చిత్తంగా ఉన్నానా అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. जब ऊंचे ते ऊंचा बाप इतनी ऊंची अथॉरिटी कहता मैं तुम्हारा सर्वेंट हूँ तो हमें कितना निरहंकारी होना चाहिए. మరి దాది అంటున్నారు, ఎంత ఉన్నతోన్నతుడైన బాబా స్వయం అంటున్నారు నేను మీ యొక్క వినమ్రుడైన సేవాదారిని అని. మరి అలాంటప్పుడు స్వయం మనం ఎంత నిరహంకారులుగా ఉండాలి. जब अपने को सेवाधारी समझते तो स्वतः నిరహంకారీపన్ की స్టేజ్ आ जाती है. స్వయం ఎప్పుడైతే సేవాధారిగా భావిస్తారో అప్పుడు స్వతహాగా నిరహంకారీతనం యొక్క స్థితి అనేటువంటిది రానే వస్తుంది. రెండవ పాయింట్, अपने को निमित्त समझने से करण करावनहार बाप स्वतः याद आता है. స్వయాన్ని స్వయం నిమిత్తంగా భావించటం వల్ల కరణ్ కరావన్హార్, చేసి చేయించేటువంటి తండ్రి స్మృతి వస్తుంది. జబ్ సేవాధారి कहते तो हम किस सेवा के निमित्त है. మరి స్వయాన్ని స్వయం సేవాధారులు అని భావించినట్లయితే ఏ సేవకు మనం నిమిత్తలము. जैसे हॉस्पिटल में नर्सेस अपनी नर्स की सेवा समझ ओबीडियंट हो सेवा करती, वैसे हम किस चीज़ के सेवाधारी है. మరి దాది అంటున్నారు, ఏ సేవకు మనం సేవాదారులము. ఎగ్జాంపుల్ ఇస్తున్నారు, నర్సులు ఉన్నారనుకోండి హాస్పిటల్లో, వాళ్ళు నర్సు సేవ కోసం స్వయాన్ని వినమ్రుడైన సేవాధారిగా భావించి సేవ చేస్తూ ఉంటారు. మరి మనం ఏ సేవకు సేవాదారులము. अगर सोचते हम दूसरे को संदेश देने वाले सेवाधारी हैं, ऐसा समझने वाले दूसरे को संदेश पहुंचा देते लेकिन स्वयं को भूल जाते. మరి దాది అంటున్నారు, ఒకవేళ మనం భావించామనుకోండి ఇతరుల సందేశం ఇవ్వడానికి మేము సేవాదారులు అని అన్నామనుకోండి, అలా భావించేవారు ఇతరులకి సందేశం అయితే చేరుస్తారు కానీ స్వయాన్ని మర్చిపోతారు. ఏ సేవకు నిమిత్తం మనము అంటే ఇతరుల కళ్యాణార్థము, లేదు వాళ్ళ సేవ కోసం ఉన్నాము అని అంటే వాళ్ళ కోసం సేవ చేసాం కానీ స్వయాన్ని మర్చిపోయాము. हम स्व के भी संदेशी हैं, स्व के भी सेवाधारी हैं. यह भूल सिर्फ दूसरों के संदेशी बन जाते हैं. మరి స్వయం యొక్క సందేశీలం కూడా మనము మరియు స్వయం యొక్క సేవాదారులం కూడా. ఒకవేళ ఇది మర్చిపోయాము అని అంటే కేవలం ఇతరులకు మాత్రం సేవ చేసేవారిగా అయిపోతాము. బాబా ने कहा तुम मेरे मददगार हो सृष्टि को पावन बनाने में. బాబా ఏమంటారు, మీరు సహాయకులుగా ఉన్నారు. దేనికి? సృష్టిని పావనంగా మార్చడంలో మీరు సేవాదారులు అని అన్నారు. तो जो दूसरे को पावन बनाएगा वह खुद भी पावन रहेगा या खुद पतित दूसरों को पावन बनाने का संदेश देगा.
మరి దాది అంటున్నారు, ఎవరైతే ఇతరులని పావనంగా చేస్తూ ఉంటారో లేదు పావనంగా అయ్యేటువంటి సందేశం ఇస్తారో వారు స్వయం కూడా పావనంగా అవుతారు కదా. మరి అలా స్వయం పావనంగా లేకుండా ఇతరులు మాత్రం పావనంగా ఉండండి అనే సందేశం ఒకవేళ ఇవ్వగలరా? స్వయం ఫస్ట్ అయితేనే ఇతరులను కూడా అలా సందేశాన్ని ఇవ్వగలరు. మూడవ పాయింట్, బ్రహ్మా కుమార్ కుమారి మన పావన్ బాప్కి పావన్ బచ్చే పావన్ బనానే వాలే. మూడో పాయింట్లో దాది అంటున్నారు, బ్రహ్మా కుమార్ కుమారిలు అనగానే పావనమైనటువంటి తండ్రి యొక్క పావనమైన సంతానం మరియు పావనంగా చేసే అటువంటి వారం కూడా. పావనమైన తండ్రి యొక్క పావన సంతానము మరియు మనము పావనంగా చేసేవారం కూడా. తో ఖుద్ హీ ఖుద్ సే పూఛో మేరీ మనసా వాచా కర్మణ పావన్ హే. కాబట్టి స్వయంతో ప్రశ్నించుకోండి, నా మనస్సా వాచా కర్మణ పావనంగా ఉన్నాయా అని. ऐसे नहीं कर्मणा में तो है लेकिन मनसा में नहीं. మరి మనసా వాచా కర్మణ మూడు పావనంగా ఉండాలి. కేవలం కర్మణాల్లో పావనంగా, మనస్సులో అయితే పావనంగా లేకుండా, శుద్ధంగా లేకుండా అలా అయితే ఉండకూడదు. బాబానే పూరి హీ छोड़ने को कहा है, एक को नहीं. ऐसे नहीं लोभ छोड़ो मोह भले रखो. अंत का मंत्र है स्मृतिर्लब्ध नष्टो मोह. అంటే అన్నీ పావనంగా చేసుకోవాలి, ఒకటిని వదిలేస్తే సరిపోదు. మనసా వాచా కర్మణ అన్నీ పావనంగా కమ్మని బాబా చెప్పారు. బాబా ఇంకేమన్నారు, లోభాన్ని వదిలేయండి, మోహం ఉంటే పర్వాలేదులే అలా చెప్పారా? కాదు కదా. అంతిమ మంత్రం ఏంటి? స్మృతిర్లబ్ధ నష్టో మోహ అనేటువంటిది భగవద్గీత యొక్క సారము. ఇదే అంతిమ సందేశము. జబ్ తక్ ये मंत्र प्रैक्टिकल में नहीं तब तक दूसरों की क्या सेवा करेंगे. ఎప్పటిదాకా అయితే ఈ మంత్రాన్ని ప్రాక్టికల్గా తీసుకున్నారో అప్పటిదాకా ఇతరుల సేవ ఎలా చేయగలుగుతారు? నష్టో మోహ స్మృతిర్లబ్ధ. నష్టోమోహులుగా అయితే స్మృతి స్వరూపంగా అవుతారు. हर एक पहले यह सवाल पूछे कि बाबा ने मुझे मंत्र दिया है स्मृतिर्लब्ध तो मैं हूँ. సో ప్రతి ఒక్కరూ మొట్టమొదట స్వయాన్ని ప్రశ్నించుకోవాలి, బాబా నాకు మంత్రాన్ని ఇచ్చారు స్మృతిర్లబ్ధ అని. కాబట్టి నేనున్నానా స్మృతిర్లబ్ధగా? అంటే బాబా యొక్క స్మృతి అనేటువంటిది ఎప్పుడు ఉంటుందా, లబ్ధించిందా ఆ స్మృతి? मेरी यह स्थिति बाबा के डायरेक्शन के अनुसार है या मैं इस स्थिति से बाहर बहुत दूर हूँ. మరి నా యొక్క స్థితి బాబా యొక్క డైరెక్షన్ అనుసారంగా ఉందా, లేదు బాబా డైరెక్షన్ ఒకటి ఇచ్చారు, నేను ఆ స్థితి నుంచి చాలా దూరంగా ఉన్నాను, అలా ఉన్నారా? స్మృతి మన బాబా యాద్ ఆ గయా. స్మృతి అని అంటేనే బాబా స్మృతి రావాలి. నష్టో మోహ మన విజయంతి. నష్టోమోహులు అని అంటేనే విజయంతి. मैं अगर सबको पावन बनाने वाली बाप समान सर्वेंट हूँ तो मैं नष्टो मोह स्मृति स्वरूप हूँ या कहीं बुद्धि चाहती है. దాది అంటున్నారు, ఒకవేళ నేను అందరినీ పావనంగా తయారు చేసేటువంటి బాబా సమానంగా నేను కూడా సర్వెంట్గా ఉన్నాను, సేవాధారిగా ఉన్నాను అని అంటే నష్టోమోహ స్మృతి స్వరూపంగా ఉన్నానా, లేదు బుద్ధి అటు ఇటు ఎక్కడికైనా వెళ్తుందా? కై कहते మేరీ వృత్తి జాతి హై. కొంతమంది ఏమంటారంటే బాబా నా వృత్తి అటు ఇటు వెళ్తోంది అని చెప్తారు. मैं कहती हूँ जब से ब्रह्मा कुमार कुमारी बने तो क्या उस दिन से यह संकल्प भी उठा कि मैं जाकर शराब टेस्ट करूँ. उसमें वृत्ति क्यों नहीं गई. మరి దాది ఎంత మంచిగా మన బుద్ధిని సరిచేస్తారు చూడండి. కొంతమంది అంటారు నా బుద్ధి అటు ఇటు వెళ్ళిపోతుంది, విచలితం అవుతుందని. మరి దాది అడుగుతున్నారు, ఎప్పటి నుంచి అయితే మీరు బ్రహ్మకుమారి కుమారులుగా అయ్యారో ఆ రోజు నుంచి ఎప్పుడైనా సంకల్పం వచ్చిందా, నేను వెళ్ళి సారాన్ని తాగుదాము, టేస్ట్ చేద్దాము అని ఎప్పుడైనా అనిపించిందా? ఉస్మే వృత్తి క్యో నహీ గై. దాంట్లో ఎందుకు వెళ్ళలేదు వృత్తి? అలా చెడు పానీయాల్ని లేదు మద్యాన్ని సేవించాలి అనేటువంటిది లేదు, అది టేస్ట్ చేయాలనే సంకల్పం కూడా రాలే, వృత్తి అటువైపు ఎందుకు వెళ్ళలేదు? కభీ ऐसी वृत्ति गई कि मैं मलेच्छों का खाना खाकर देखूं कि इसका क्या टेस्ट है. कोई की भी वृत्ति में यह स्वप्न तक भी आया. మరి దాది అంటున్నారు, ఎప్పుడైనా ఎవరికైనా ఇట్లాంటి సంకల్పం వచ్చిందా, నేను మలేచ్చుల యొక్క భోజనము అంటే
చెడు భోజనము, బాబా యొక్క శ్రీమతానికి విరుద్ధమైనటువంటి నెగటివ్ భోజనము, మాంసాహారం ఏదైతే ఉందో అది వెళ్ళి టేస్ట్ చేయాలి అనేటువంటిది ఎప్పుడైనా సంకల్పం వచ్చిందా? ఎవరి వృత్తిలో అయినా కానీ స్వప్నంలో కూడా ఇది రాలేదు కదా. మద్యపానం కానీ లేదు మాంసాహారం కానీ తీసుకోవాలని ఎప్పుడు సంకల్పం కూడా రాలేదు కదా. क्या ये अंदर में आता कि होटल में जाकर 12 बजे तक डांस तो करके देखे, क्यों नहीं गए? ఎప్పుడైనా అనిపిస్తుందా మరి మీకు కూడా క్లబ్బుల్లో హోటల్స్లో వెళ్ళి రాత్రి 12 దాకా డాన్స్ చేసి వద్దాము ఇలా అనిపిస్తుందా? క్యో నహీ గయే? మీ బుద్ధి అటువైపు ఎందుకు వెళ్ళలేదు ఇప్పటిదాకా? संग में आकर किसी ने डांस आदि जाकर किया हो तो हाथ उठाओ. మళ్ళీ దాదే అడుగుతున్నారు, ఎవరి సాంగత్యంలో అయినా వచ్చి ఎవరైనా వెళ్ళి ఇలా డాన్సులు చేసి వచ్చినట్లయితే వాళ్ళు చేతులు ఎత్తండి అని అంటున్నారు. जब यह इच्छाएं नहीं उठती फिर ये इच्छा क्यों उठती कि फलाने की देह में मेरी बुद्धि जाती. దాది ఎంత సూక్ష్మంగా మన యొక్క బుద్ధిని బాబా వైపుకు లాగుతారు చూడండి. ఏమంటున్నారంటే మద్యపానము, మాంసాహారము, క్లబ్బుల్లోకి వెళ్ళడము, డాన్సులు చేయడము ఇలాంటి సంకల్పాలే రాలేదు. మరి నా బుద్ధి అటు ఇటు వెళ్తుంది అనేటువంటి సంకల్పం ఎందుకు చేస్తున్నారు? నా వృత్తి విచలితమవుతోందని సంకల్పం ఎందుకు చేస్తున్నారు? ముझे మాయా కే తూఫాన్ ఆతే ఇస్మే క్యో कहते मेरी वृत्ति जाती है. जब वह वृत्ति नहीं उठती तो यह क्यों उठती है. నాకు మాయ తుఫాన్లు వచ్చాయి అని లేదు, మీరెందుకని అంటారు నా వృత్తి మాయ వైపు వెళ్తోందని? దాది అంటున్నారు, ఎప్పటిదాకా అయితే మీరు వృత్తి ఎటువైపు వెళ్ళదో మీరు ఎందుకు అంటారు నా వృత్తి వెళ్తోంది, నా బుద్ధి అటు ఇటు వెళ్తోందని ఎందుకు అంటారు? అర్థమైందా? ఏ సంకల్పం చేస్తే అలాగే తయారవుతాం. చిన్న చిన్న విషయాలకు కూడా మనం చాలా లోపలు తీసేసుకుంటాం. ఇంకా నెమ్మదిగా ఆ నెగటివిటీ అనేటువంటిది లోపల పెరిగిపోయి నెగటివ్ వైపుకే వెళ్ళిపోతారనమాట. नेक्स्ट पॉइंट, माया के कोई भी तूफान तब आते हैं जब अपने को सर्वेंट नहीं समझते. మాయ యొక్క తుఫాన్లు ఎప్పుడు వస్తాయి అంటే ఎప్పుడైతే స్వయాన్ని సర్వెంట్గా సేవాధారిగా భావించరో అప్పుడు మాయ యొక్క తుఫాన్లు వస్తాయి. అగర్ హమ్ విశ్వ కో పావన్ బనానే కే నిమిత్త సర్వెంట్ హై తో క్యా మేరీ వృత్తి జా సక్తి హై. ఒకవేళ నేను విశ్వాన్ని పావనంగా తయారు చేసేటువంటి నిమిత్తంగా ఉన్నటువంటి సర్వెంట్ని అని అనుకున్నట్లయితే నా వృత్తి అలా వెళ్తుందా? మరి సర్వెంట్ యొక్క వృత్తి పోకూడదు కదా. అగర్ జాతి హై తో మే ఒబీడియంట్ హుయి. మరి ఒకవేళ వృత్తి వెళ్తోంది అని అంటే నేను వినమ్రుడిగా ఎలా అయినట్టు? నిజంగానే వినమ్రుడినా వృత్తి అటు ఇటు వెళ్తే? जब बाबा ने कह दिया कि तुम बच्चे इस दुनिया से मर गए, मैं महाकाल आया हूँ तुमको घर ले जाने. धुन है घर जाने की, यह धुन रहे तो वृत्ति जा नहीं सकती. దాది అంటున్నారు, ఎప్పుడైతే బాబా వచ్చారో బాబా అంటారు, నేను మీ పిల్లల్ని ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాను, మీరు ఈ ప్రపంచంలో చనిపోయారు అని అన్నారు. మరి బాబా మహాకాలుడు ఇంటికి తీసుకుని వెళ్ళడానికి వచ్చారు. మరి ఇదే లోపల సంకల్పం ఉండాలి ఇంటికి వెళ్ళాలి అని. ఆ సంకల్పం ఉన్నట్లయితే ఇంక వృత్తి అటు ఇటు ఎందుకు వెళ్తుంది? ఎవరికైతే నేను పరంధామానికి వెళ్ళాలి, ఈ సమయం అయిపోయింది, ఈ ప్రపంచంలో ఉండేది లేదు, ఇలాంటి లోపల ఇదే నడుస్తూ ఉందనుకోండి సంకల్పం, వృత్తి, మరి వృత్తి అటు ఇటు ఇంకేట వెళ్తుంది? कहते हैं मैं चाहता हूँ मेरी वृत्ति ना जाए लेकिन चली जाती है. ఇంకా రకరకాలుగా అంటూ ఉంటారు. ఏమంటారంటే నేను అనుకుంటాను నా వృత్తి అటు ఇటు వెళ్ళకూడదని అనుకుంటాను, కానీ వెళ్తోంది అని అంటారట. मैं कहती तुम चाहते हो तो वृत्ति जाती है, नहीं तो मेरी धुन है मेरा बाबा, वृत्ति में है घर, फिर वृत्ति कैसे जा सकते. దాది అంటున్నారు, మీరు అనుకుంటే నా వృత్తి వెళ్తోంది అని ఎందుకంటారు? ఒకవేళ మీరు ఇంటికి వెళ్ళేటువంటి స్మృతి ఉందనుకోండి, అదే ధున్ ఉందనుకోండి, లోపల ఇల్లే గుర్తు రావాలి కదా, మీ వృత్తి అటే వెళ్ళాలి కదా, మరి అటు ఇటు ఎందుకు వెళ్తోంది అంటే లోపల చేసినటువంటి సంకల్పం ఏదైతే ఉందో అది దృఢంగా చేయలేదు, అందుకనే వృత్తి వెళ్తోంది. नहीं तो मेरी धुन है मेरा बाबा, वृत्ति में है घर, फिर वृत्ति कैसे जा सकती है. లేదు అని అంటే నా లోపల ప్రపంచం ఏముండాలి? నా బాబా. మరి వృత్తిలో కూడా ఇల్లు ఉందనుకోండి,
ఇంకా వృత్తి అటు ఇటు విచలితం ఎలా అవ్వగలుగుతుంది? జిసే ధున్ లగి హుయి హై వహీ ఒబీడియంట్ హై. ఎవరికైతే ఇంటికి వెళ్ళాలి, నా బాబా ఇదే వృత్తి, ఇదే లోపల ధున్ నడుస్తూ ఉందనుకోండి, అలాంటి వాళ్ళే వినమ్రులుగా కాగలుగుతారు. వహీ మనసా వాచా కర్మణ సేవాధారి రह सकता है. అలాంటి వారు, అలాంటి వృత్తి ఉన్న వాళ్ళే మనస వాచ కర్మణ సేవాదారులుగా ఉండగలరు. వह अपनी वृत्ति दृष्टि कर्म सबसे इस विश्व को स्वर्ग बनाएगा. వారు వారి యొక్క వృత్తి దృష్టి కర్మలు అన్నిటితోటి విశ్వాన్ని స్వర్గంగా తయారు చేస్తారు. ఇసి ధున్ మే రహనే వాలేకి వృత్తి కహా భీ జా నహీ సక్తి. ఇలాంటి లోపల సంకల్పాలు వృత్తి ఉండేటువంటి వారి వృత్తి ఇంకా ఎక్కడికి వెళ్ళదు. నెక్స్ట్ 5వ పాయింట్, కోయి కహే మోహ నహీ టూటతా తో కహో హే బాబా मैंने नष्टो मोह का मंत्र नहीं पढ़ा है. कहते हैं देहदारियों में वृत्ति जाती है, मेरी सवाल उठता क्यों? నెక్స్ట్ పాయింట్లో దాది ఏమంటున్నారంటే, కొంతమంది అంటారు నా మోహం తొలగిపోవట్లేదు అని. మరి దాది అంటారు, బాబా నేను నష్టమోహ మంత్రాన్ని పాటించలేదా, నష్టమోహ మంత్రాన్ని చదవలేదా, అందుకనే నా వృత్తి అటు వెళ్తుందా, లేదు నా మోహము తెగిపోవట్లేదా అని అంటాను. ఇంకేమంటారంటే దేహదారుల పైన వృత్తి వెళ్తుంది అని. మరి దాదికి ప్రశ్న వస్తుందంట, ఎందుకు వెళ్తుంది మీ వృత్తి దేహదారుల పైన, మోహం ఎందుకు అవుతుంది? आप कहते हम कोशिश करते, मैं कहती तुम ओबीडियंट नहीं. మరి దాదితో ఏమంటారంటే, మేము ప్రయత్నం చేస్తున్నాం దాది మోహాన్ని తెంచడానికి అని. మరి దాది ఏమంటారంటే, మీరు ఒబీడియంట్గా లేరు, మీరు వినమ్రులుగా లేరు, అందుకని మోహం వచ్చింది. आप कहते हम पुरुषार्थ करते, मैं कहती तुम कुछ नहीं करते. మరి పిల్లలు అంటారనమాట, దాది మేము పురుషార్థం చేస్తున్నాం నష్టమోహులుగా కావడానికి, మోహాన్ని తొలగించడానికి అని. మరి దాది అంటారు, మీరు అసలు ఏం చేయట్లేదు. నిశ్చయ బుద్ధి హీ నహీ హో. ఇంకా దాది ఏమంటారు, మీరు నిశ్చయ బుద్ధిగానే లేరు, మీరు పురుషార్థం ఏం చేస్తున్నారు మోహాన్ని తొలగించుకోవడానికి. పూరా నిశ్చయ బుద్ధి కబ్ బనేంగే క్యా మర్నే కే బాద్. దాది అంటున్నారు, పూర్తి నిశ్చయ బుద్ధులుగా ఎప్పుడు అవుతారు, చనిపోయిన తర్వాత నా నిశ్చయ బుద్ధి అయ్యేది. నిశ్చయ బుద్ధి విజయంతి అభి కి బాత్ హే యా బాద్ కి. నిశ్చయ బుద్ధులే విజయులుగా అవుతారు. ఈ స్లోగన్ను ఇప్పుడు విషయమా లేదు ఇంకెప్పటిదైనా? क्या बाबा के यह बोल रॉन्ग है कि बच्चे निश्चय बुद्धि विजयी, अगर नहीं तो कंप्लीट विजयी बनकर दिखाओ. మరి బాబా చెప్పే మాటలు నిశ్చయ బుద్ధులే విజయంగా అవుతారు అనేటువంటి మాటలు తప్ప నిజంగానే నిశ్చయ బుద్ధి ఇప్పుడే కావాలి కదా. మరి ఒకవేళ కంప్లీట్ విజయ కాలేదు అని అనుకోండి, నిశ్చయం రాలేదు అని అనుకోండి, అది చేసి చూపించండి. ఎందుకంటే నిశ్చయ బుద్ధినే విజయంతి. మరి విజయులుగా కావాలి అంటే నిశ్చయం అనేటువంటిది ఉండాలి. సో నిశ్చయాన్ని 100% పెట్టి చూపించండి. నెక్స్ట్ 6వ పాయింట్, అగర్ మే కిసి మే అటాచ్ హోంగి తో క్యా దూసరే కో పావన్ బనా సకూంగి. ఒకవేళ నేను ఇతరులకి అటాచ్ అయిపోయాను అనుకోండి, ఇతరులతో మోహాన్ని పెంచుకున్నాను అనుకోండి, అప్పుడు మనము ఇతరులతో పావనంగా తయారు కమ్మని లేదు, వాళ్ళని చేయాలని అవుతుందా? మనమే పావనంగా అవ్వలేదు, మనమే అటాచ్లో ఉన్నారు, మోహంలో ఉన్నారంటే ఇతరుల్ని పావనంగా ఎలా చేస్తారు? ఖుద్ ఫసా హువా దూసరోं को फांसी से कैसे छुड़ाएगा. స్వయమే చిక్కుకొని పోయిన వాళ్ళు ఇతరులను చిక్కుపోయిన వాళ్ళని ఎలా తొలగించగలుగుతారు, లేదు వాళ్ళని ఎలా విడిపించగలుగుతారు చిక్కుకుపోయినటువంటి వారిని? జబ్ న్యూస్ సున్తే కి ఫలానే కో फांसी की सज़ा मिली तो ख्याल आता फांसी, लेकिन जब खुद कहते मेरे से यह विकार जाती नहीं, वृत्ति जाती नहीं, तो यह भी तो फांसी की सज़ा है. చాలా గుహ్యమైనటువంటి మాట. దాది ఏమంటున్నారు అని అంటే, ఎవరికైనా ఉరిశిక్ష పడింది అనుకోండి, న్యూస్లో వచ్చింది అనుకోండి ఫలానా వాళ్ళకి ఉరిశిక్ష పడిందని, అప్పుడు అంటారు అమ్మో ఉరిశిక్షే అని అంటారు. మరి దాది అంటున్నారు, కానీ స్వయం కూడా ఎప్పుడైతే అంటారో నేను వికారాల్లో వెళ్తున్నాను, వృత్తి వికారాల వైపే వెళ్తోంది అని అంటే అది కూడా ఉరికి తక్కువేమీ కాదు, అది కూడా ఉరిశిక్ష లాంటిదే అంటున్నారు. ఏంటి, వికారాల్లోకి వెళ్ళటము, వృత్తి వికారాలలోకి వెళ్ళటము, లేదు విచలితం అవ్వడం అంటే అది కూడా మనకు మనం వేసుకున్న ఉరిశిక్ష.
फांसी के तख्ते पर लटके हुए हो, अगर आज फांसी के तख्ते से उतर बाप दादा के दिल तख्त पर नहीं बैठे तो फिर कब बैठेंगे. ఇప్పుడు ఆల్రెడీ ఉరికంబం పైన ఎక్కించేసేసారు. మరి ఇప్పుడు కాకపోతే బాబా యొక్క హృదయ సింహాసనం పైన ఎప్పుడు కూర్చుంటారు? మరి ఉరికంబం నుంచి కిందికి వస్తే కదా బాబా యొక్క హృదయ సింహాసనం పైన ఉంటారు. లేదు బాబా హృదయ సింహాసనం పైన కూర్చుంటే ఈ ఉరికంబం నుండి రక్షింపబడతారు. నెక్స్ట్ 7వ పాయింట్, मैं तो कहती हूँ माया तू मेरे पास क्यों नहीं आती, मुझे भी तो कुछ अनुभव करा. దాది ఎంత ప్రేమగా చెప్తున్నారు. ఏమంటున్నారంటే, ప్రకాశ్మణి దాది కనిపిస్తున్నారా మీకు? పక్కన కూడా చిత్రాన్ని చూస్తున్నారు కదా. దాది చాలా ప్రేమమయంగా, చాలా తల్లి లాంటి పాలనిస్తూ పిల్లల్ని ఎంతో చక్కగా మార్చడానికి, పరివర్తన చేయడానికి ఉండేవారు. మరి దాది అంటారు, నేను మాయతో అంటాను, మాయ నా దగ్గరికి రావేంటి, నువ్వు ఎందుకు రావు, నాకు కూడా అనుభవం చేయించు, నీ అనుభవాన్ని చేయించు అని అంటారంట. मैं तो माया को चैलेंज करती हूँ, मैं अपने बाबा की हूँ, मैं दुनिया की थोड़ी हूँ. మాయతో దాది ఛాలెంజ్ చేస్తారు. ఏమని? నేను బాబా వాడిని, నా బాబా వాడిని, నేను ప్రపంచం దాన్ని అయితే కాదు కదా, నేను బాబా వారిని ఉన్నాను, నేను ప్రపంచం దాన్ని కాదు. आप दुनिया को देखते हो तो वह ऐसे ऐसे करती, हमारे पास दुनिया को देखने के लिए आंखें है ही नहीं. మరి దాది అంటున్నారు, మీరు ప్రపంచం వారిని చూసినట్లయితే వారు మిమ్మల్ని పిలుస్తున్నట్టో లేదు మిమ్మల్ని ఆకర్షించినట్టో ఉంటుంది. దాది అంటున్నారు, నాకు అసలు ప్రపంచాన్ని చూడటానికి సమయమే లేదు, దానికోసం కళ్ళే లేవు. బాబానే హమారా తీసరా నేత్ర ఖోల్ దియా, బాబా మన యొక్క 3వ నేత్రాన్ని తెరిచారు. దేహధారియోంకో దేఖనే వాలా నేత్ర హీ నహీ హై, దేహధారులను చూసే నేత్రమే లేదు, 3వ నేత్రం ఉంది, దేహదారుల నేత్రమే లేదు. అగర్ అప్నే కో ఒబీడియంట్ సమజ్తే తో ఇస్మే ఒబీడియంట్ బనో, ఒకవేళ స్వయాన్ని ఒబీడియంట్గా భావించినట్లయితే మీరు ఒబీడియంట్గా అవ్వండి, వినమ్రులుగా అవ్వండి. 8వ పాయింట్, ఒబీడియంట్ మన దాదే అంటున్నారు, వినమ్రులు. ఒబీడియంట్ అని అంటే ఏంటి? ఆజ్ఞా పాలన్ కర్నే వాళ్ళ ఫెయిత్ఫుల్. వినమ్రులు అని ఎవరిని అంటారు? ఆజ్ఞను పాటించేటువంటి నమ్మకస్తులు. मैं अगर ओबीडियंट हूँ तो बाबा के डायरेक्शन के खिलाफ यह सब मेरी गलतियाँ क्यों होती. ఒకవేళ నేను వినమ్రుడిగా ఉన్నాను అనుకోండి, బాబా డైరెక్షన్ విరుద్ధంగా నా కర్మలు ఎందుకు జరుగుతున్నాయి, తప్పులు ఎందుకు జరుగుతున్నాయి నాతో. जब हम सर्वेंट है तो सेठ की बात क्यों नहीं मानते. ఒకవేళ నేను సేవాధారిగా ఉన్నాను అనుకోండి, గుమాస్తాగా ఉన్నారనుకోండి, సేట్ మాటల్ని వినాలి కదా, యజమాని మాటలైతే వినాలి కదా. जब सेठ से बुद्धि हट जाती तो भाव स्वभाव में आकर झगड़ा करते. ఒకవేళ సేట్ యజమాని శివబాబా నుండి బుద్ధి పక్కనకి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు భావ స్వభావాల్లోకి వచ్చి పోట్లాటలు జరుగుతూ ఉంటాయి. బాబా कहता बच्चे निर्माण बनो, నమ్ర బను ఔర్ హమ్ హోతే గరం. మరి బాబా ఏమంటారంటే, పిల్లలు నిర్మాణులుగా కండి, నమ్రులుగా కండి అని అంటారు. కానీ మనం ఎట్లా ఉంటాం? నిర్మాణులుగా నమ్రులుగా కండి అని బాబా అంటే మనమేమో వేడెక్కిపోతూ ఉంటాం. అంటే బుద్ధి అనేటువంటిది వికారాల్లో వేడెక్కిపోతూ ఉంటుంది. కామము, క్రోధం, లోభం, మోహం, అహంకారము ఇవి వేడెక్కిచ్చేస్తాయి. బాబా ఏమంటారు? నిర్మాణులుగా నమ్రచిత్తులుగా కండి అంటారు. తో క్యా మే ఒబీడియంట్ హుయి, హమే తో బహుత్ బహుత్ మీఠా బన్నా హై. మరి నేను వినమ్రుడిగా అయ్యానా? మరి నేనైతే చాలా చాలా మధురంగా తయారవ్వాలి. लास्ट पॉइंट 9వ पॉइंट, कई ऐसे भी हैं जो अनुमान की दुनिया बनाकर बैठते हैं. మరి కొంతమంది పిల్లలు ఎలా ఉంటారు అని అంటే, దాది అంటున్నారు, అనుమానాన్ని ప్రపంచంగా చేసేసుకుంటారు, అదే ప్రపంచంలో జీవిస్తూ ఉంటారు, అన్నిటికీ అనుమాన పడుతూ ఉంటారు, అదే ప్రపంచంలో జీవిస్తూ ఉంటారు. భూక్ హోతీ హై మాన్ కి, ఫిర్ బాతే దూసరోं की అను జైసి నికాల్తే रहते हैं. మరి పేరు ప్రతిష్ట యొక్క
గౌరవం కావాలి అనేటువంటి ఆకలి ఉంటుంది. కానీ ఇతరుల విషయాలని చిన్న చిన్న విషయాలకే తప్పులు పట్టేస్తూ ఉంటారు. ఆ పేరు ప్రతిష్ట కావాలి కానీ దానికోసము ఏదేదో చేస్తూ ఉంటారు. ఫలానా ऐसा है, ఫలానా ऐसा बोलता, कई बार मिसअंडरस्टैंडिंग में अनुमान का शिकार हो जाते. ఫలానా వాళ్ళు ఇలా, ఫలానా వాళ్ళు ఇలా మాట్లాడతారు, ఫలానా వాళ్ళు ఇట్లా చేస్తారు. చాలాసార్లు మిస్అండర్స్టాండింగ్లో వచ్చి అంటే సరిగ్గా అర్థం చేసుకోకుండా అనుమానానికి దాసిగా అయిపోతారు. అనుమానానికి దాని యొక్క అండర్లోకి వచ్చేస్తారు. అనుమాన్కి బీమారీ కయ్యోంకో షికార్ కర్ మార్ దేతీ హై. ఈ అనుమానం అనేటువంటిది ఎలాంటిది అని అంటే ఈ అనుమానం అనే బాణంతో గుచ్చుకొని చాలామంది దానికి షికారుగా అయిపోయి చనిపోతూ ఉంటారు. అందరు సమझते फलाना ने मुझे इस नज़र से देखा, वह मेरे लिए ऐसा सोचता, मैं तो ऐसे इज्जत से चलने वाला हूँ. లోపల ఏమని ఫీల్ అవుతారు అంటే ఫలానా వాళ్ళు నన్ను ఇలా చూస్తున్నారు, ఫలానా వాళ్ళు నా కోసం ఇలా ఆలోచిస్తారు, నేనైతే గౌరవంగా నడుస్తాను కానీ ఫలానా వాళ్ళు నన్ను అగౌరవపరుస్తున్నారు అని అంటారు. मुझे ऐसे कहते फिर जाकर घर में बैठ जाएंगे तो शिकार हो गए ना. అంటే ఫలానా వాళ్ళు నన్ను ఇలా అంటారు, ఇలా మాట్లాడతారు అని అంటారు. ఇంకా ఇంట్లో వెళ్ళి కూర్చుంటారు. బయటకు వస్తే లేదు బాబాయ్ ఇంటికి వస్తే కదా ఇవన్నీ, కాబట్టి ఇంకా వెళ్ళేదే లేదు అని ఇంట్లో కూర్చుంటారు. అంటే దానికి బానిస అయిపోయినట్టే కదా, అనుమానానికి బానిస అయినట్టే కదా. मुरली में तो बाबा ने ऐसे कभी नहीं कहा तो जाकर घर बैठ जाओ, मिसअंडरस्टैंडिंग में मिस हो जाते. దాది అంటున్నారు, మురళీలో ఎప్పుడైనా బాబా చెప్పారా ఇంట్లో కూర్చోండి పోండి పిల్లలు చాలు అని అంటారా? అంటే జ్ఞానాన్ని అర్థం చేసుకోవడంలో కూడా మిస్అండర్స్టాండింగ్లో వచ్చి బాబా ఇంటి నుండినే మిస్ అయిపోతారు. మీరెవరు అలా లేరు కదా. పరివారం నుంచి బ్రాహ్మణ పరివారం లేదు, బాబా ఇంటి నుండి దూరంగా ఉండి వాళ్ళతో మిస్ అయ్యే విధంగా ఉండకూడదు. చాలా అండర్స్టాండింగ్తో చాలా ఈ వికారాలకి దూరంగా ఈ అనుమానానికి గురవ్వకుండా మనల్ని మనం పైకి లేపాలి. దాది అంటారు, అరే తుమ్ కుమార్ కుమారి రహో మిస్ క్యో బంతే. మిస్అండర్స్టాండింగ్లో వస్తే బాబా నుండి మిస్ అయిపోతారు, అప్పుడు కుమార్ కుమారి నుండి మిస్సెస్లోకి వెళ్ళిపోతారు అనమాట. అంటే పెళ్లి చేసేసుకుంటారు, బాబా నుండి దూరం అవుతారు. మరి దాది అంటున్నారు, మీరు కుమార్ కుమారిగా ఉండాలి, మరి మిస్సెస్లోకి ఎందుకు వెళ్తారు? బాబానే హమే సీढ़ी उतरने से बचा लिया, अकेला हूँ, अकेले का हूँ, ना कोई दुश्मन है ना किसी के द्वेष है. దాది అంటున్నారు, బాబా మనల్ని మెట్లు దిగడం నుంచి అంటే వికారాలలోకి వెళ్ళడం నుంచి రక్షించారు. నేను ఒంటరిగా ఉన్నాను, ఒక బాబా వాడిని, నాకు ఎవ్వరు కూడా శత్రువులు లేరు, ఎలాంటి ద్వేషము లేదు ఎవరితో. హమ్ కిత్నే లక్కీ హే, ఏకే హే ఏక్ హే, అప్నే లక్కి మహిమ కరో. మనం ఎంత లక్కీ ఉన్నాము, అదృష్టవంతులము. ఒక్కరి వారమే మనం ఒక్కరమే. మరి స్వయం యొక్క లక్ అంటే స్వయం యొక్క అదృష్టం ఎంత ఉందో దాన్ని మహిమ చేయండి. ముఝే బచా లియా బాబానే ఫిర్ క్యో కహతే వృత్తి జాతి. బాబా మనల్ని రక్షించారు, ఆ తర్వాత ఎందుకు చెప్తున్నారు మీరు నా వృత్తి అటు వెళ్తోంది ఎటు వెళ్తోందని? ఆజ్ యహ్ సంస్కార్ నకి లేక్ మే డుబోకర్ జావో. కాబట్టి ఇలాంటి అనుమానం యొక్క సంస్కారము, నా బుద్ధి లేదు నా వృత్తి విచలితమవుతోంది అని చెప్పడము, ఇలాంటి ఆలోచనల్ని ఇలాంటి సంస్కారాల్ని నక్కీలేక్లో, మధుబన్లో ఉంది కదా నక్కీలేకు, దాంట్లో ముంచేసి వెళ్ళిపోండి. ఈ సంస్కారాన్ని ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళండి. ఇన్హే దూద్ పిలాకర్ మోటా నహీ కర్నా, ఇన్హే సమాప్త కర్కే జావో. మరి ఇలాంటి చెడు సంస్కారాల్ని మనం ఏం చేస్తామంటే పాలు తాగించి భోజనం పెట్టి ఇంకా లావు చేసేస్తామంటే సంస్కారాల్ని పెంచుకుంటాము. కాబట్టి ఇలా సంస్కారాల్ని పెంచుకోకండి, ఇక్కడ వదిలేసి వెళ్ళండి. బుద్ధి మే దృఢత హో కి హమ్ కిస్కే హే తో మాయా ఆ నహీ సక్తే. ఒకవేళ బుద్ధిలో దృఢత్వం ఉందనుకోండి నేను ఎవరి వాణ్ణి అని, ఇక అప్పుడు మాయ రాజాలదు. ఆప్ ఉన్కా స్వాగత్ క్యో కర్తే హో, దర్వాజా క్యో ఖోల్తే. దాది అంటున్నారు, మాయని మీరు ఎందుకు స్వాగతం చేస్తారు?
మాయకి ఎందుకు తలుపు తెరిచి పెడతారు మీరు? స్వాగత్ కరెంగే తో మార డాలేగి. మాయని స్వాగతం చేశారు, తలుపు తెరిచారనుకోండి, మాయ చంపేస్తుంది మిమ్మల్ని. హమారా జన్మ బదలా, హమారా నామ్, ధర్మ్, కుల్, కర్మ్, సంబంధ్ సబ్ కుచ్ బదల్ గయా. మా జన్మ మారిపోయింది, మా పేరు మారిపోయింది, ధర్మము, కులము, కర్మ, సంబంధాలు అన్నీ మారిపోయాయి మనవి, పాతవేమీ లేవు. हम सारी दुनिया से बदल गए, हम इस दुनिया को देखे ही नहीं. మనం ఈ ప్రపంచం నుంచినే మారిపోయాము, ఈ ప్రపంచమే మన కోసం మారిపోయింది. ఈ ప్రపంచాన్ని చూడకూడదు. అచ్చా, ఓం శాంతి. ఇది దాది యొక్క క్లాసు. మన వృత్తిని విచలితం కాకుండా బాబా యొక్క పిల్లలుగా నిశ్చయంతో, దృఢ సంకల్పంతో వికారాల నుండి ఎలా ఉండాలి, ఎలా వదిలేయాలి, లోభము, మోహము అన్నిటి గురించి, కామ వికారం అన్నిటి గురించి దాది వర్ణించారు కదా. సో ఇలా మనం నిశ్చయ బుద్ధిగా అయ్యి ఈ మాయ నుండి దూరంగా ఉండేటువంటి పురుషార్థాన్ని చేద్దాము. అచ్చా, ఓం శాంతి.